అందరికి థర్డ్ వార్నింగ్ వస్తుంది. నోడల్ ఆఫీసర్స్ వాళ్ళని తీసుకున్నారు కదా, ఉన్నారు కదండి. ఫ్లడ్ విపరీతంగా వచ్చింది సార్. వస్తే మా దగ్గరికి విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే మండల అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు చాలా హెల్ప్ చేశారు సార్. మాకు 421 ఫ్యామిలీ 1245 సంతోషంగా ఉన్నారా? ఇక్కడ టాయిలెట్స్ మాత్రం ఇమీడియట్ ఇద్దరు ఏమవుతుంది, 2 లక్షల రూపాయలు పెద్ద 10 టాయిలెట్లు కట్టుకోవడానికి 20,000 కదా 15,000 హ్యాపీగా అయిపోలేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జనాలు మొత్తం మభ్య పెట్టారు. వీళ్ళకి మొత్తం తాటిబాయి తర్వాత మిగతా గ్రామాలు తీసుకెళ్లి పెట్టారు. అక్కడ మౌలిక సమస్యలు ఎట్లా ఉన్నాయి సార్? ఏ కాలంలో మీకు R&R ఇచ్చారు? 2014-19 కదా ఇచ్చాం కదా. అది కంటిన్యూ అయితే ఈ పాటికి సమస్యలన్నీ పరిష్కారం కాలేదు సార్. 5 సంవత్సరాలు పోలవరం ప్రాజెక్టు గాని, నిర్వాసితులు గాని, ఈ ప్రాంతం అభివృద్ధి గాని మర్చిపోయారు మొత్తం. మర్చిపోయారు సార్. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం, మొత్తం అప్పుల రాష్ట్రం అయిపోయింది, ఎక్కడ ఒక పైసా లేదు. ఇప్పుడు వరదల్లో ఎవరికి బాధలు లేకుండా చూస్తున్నాం. మీకు R&R గానీ ఎవరెవరికి ప్యాకేజ్ వాళ్ళది అన్ని మాకు కొద్ది టైం మాకు ఇస్తే అన్ని సరి చేసి ఇస్తాం. అంతా చేయాలి, అవసరాల కోసం. రామనాయుడు గారు పోలవరం ఈయన కట్టాలి, ఇబ్బంది లేకుండా మంచి ఇల్లు కట్టి మీ ప్యాకేజీలు ఇచ్చి మీకు నష్టం లేకుండా మీ పిల్లలు బాగా చదువుకునేలాగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తారు.